బిగ్ బాస్ షో అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఇంట్రెస్టెడ్గా చూస్తుండేటువంటి ఒక షో. కొంతమంది అసలు నచ్చదు, కొంతమందికి విపరీతంగా నచ్చుతుంది. అదే కార్యక్రమంలాగా పెట్టుకుని చాలామంది చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త సీజన్ ఎట్లా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. ఎందుకంటే 6th సీజన్ ఫెయిల్ అవడంతో 7th సీజన్ ఉల్టా పుల్టా అని పెట్టి మంచి హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు. 6th సీజన్లో టీఆర్పీ చాలా దారుణంగా పడిపోయింది. తర్వాత ఉల్టా పుల్టాతో ఈ 7th సీజన్ బాగానే క్లిక్ అయింది. నేను కూడా చూస్తే కానీ చాలా రేర్గా చూసేటువంటి సిచ్యువేషన్. సో మనం ఛానల్ పెట్టాం కాబట్టి బిగ్ బాస్ వీడియోలు కవర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ సీజన్ అయితే చూద్దాం అని అనుకుంటున్నాం. సో చూద్దాం. అయితే గత 7 సీజన్ల కంటే భిన్నంగా 8వ సీజన్ ఉండాలి అని ప్లాన్ చేస్తున్నారు. దానికి ఒక క్యాప్షన్ అంతకు మించి అనేలాగా ఒక క్యాప్షన్ పెడదామని కూడా ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. కొత్త సీజన్లో సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు మొత్తం. మరోవైపు కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది గాసిప్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళు ఆ టీం ఉంటుంది కదా, మా టీవీ టీము, బిగ్ బాస్ టీము, వాళ్ళు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి, ఇప్పుడు ఒక లిస్ట్ తీస్తారు. ఒక 50 మంది లిస్ట్ తీసుకుంటారు వాళ్ళు. ఆ లిస్ట్లో 18 మెంబర్స్ ఎంత ఉంటారు కదా, ఫైనల్ నెంబర్, వాళ్ళని ఫిల్టర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరెవరికి ఎంత ఇవ్వచ్చు, ఎన్ని వీక్స్కి ఎవరెవరికి ఎంత ఇవ్వచ్చు ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత లోపల పంపిస్తారు కదా, ఫైనల్ చేస్తారు. మరి వాళ్ళకు కూడా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కదా, 100 రోజులు అంటే మరి. సో ఇవన్నీ ఫిల్టర్ చేస్తూ ఉంటారు. సో ఈసారి ఎక్కువ మంది ఈ సీరియల్ యాక్టర్లు కానీ, యాంకర్స్ కానీ, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ, కొందరు కాంట్రవర్సీలో ఎక్కువ ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బర్రెలక్ కానీ, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, ఇట్లా వీళ్ళందరినీ కూడా తీసుకునే ప్లాన్లో ఉన్నట్టున్నారు. రీతు చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్, ఇట్లా వీళ్ళందరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో వీళ్ళందరిలో ఎక్కువగా ఈ మధ్య ఇంట్రెస్టింగ్గా వినిపిస్తున్నటువంటి పేరు రేఖా బోజ్. ఈమె వైజాగ్కి చెందినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే ఒక మోడల్ అనుకోవచ్చు. ఈమె బిగ్ బాస్ 8 కోసం ఈమెను ఆల్రెడీ నిర్వాహకులు సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఆమె ఓకే కూడా చెప్పారని తెలుస్తోంది. సో రేఖా బోజ్ యొక్క అసలు పేరు శ్రీ సుష్మ. మాంగళ్యం, దామిని విల్ల, రంగేల, కళ్యాణి ఇట్లాంటి సినిమాలు, చిన్న చిన్న సినిమాలు నటించింది. ప్రస్తుతం వైజాగ్లో ఉంటున్నారు, మోడల్గా ఉంటున్నారు. సో ఆమె ఓన్గా స్టూడియో పెట్టుకొని కవర్ సాంగ్లో వీడియో ఆల్బమ్స్ ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. ఆ మధ్య టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిస్తే విశాఖ బీచ్లో స్ట్రీకింగ్ చేస్తానంటూ కూడా చాలా పెద్ద ప్రకటన చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా ఆమెకి చాలా పేరుంది. పిఠాపురం కానీ అట్లాగే మిగతా చోట్ల జనసేన పార్టీకి ఒక వీర మహిళగా ఆమె భారీ ఎత్తున జనసేన పార్టీ గెలుపుకి ప్రచారం చేశారని కూడా చెప్తూ ఉంటారు. అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆమె చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు అనే మాట ఉంది. మామూలుగా ఆవిడ ప్రొఫెషన్ వచ్చేసి ప్రైవేట్ ఆల్బమ్స్, అట్లాగే సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. సో ఈవిడ ఖచ్చితంగా రాబోతున్నారు బిగ్ బాస్ 8కి అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. మనకున్న స్ట్రాంగ్ సోర్సెస్తో ఆమె ఖచ్చితంగా రాబోతున్నారు అనే స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డెఫినెట్లీ ఈమెకే సపోర్ట్ చేస్తారు. ఈ వీర మహిళ అనేటువంటి వ్యక్తి రావడం అంటే వాళ్ళకి పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారన్నమాట వినిపిస్తుంది. సో బిగ్ బాస్ 8 అనేది సెప్టెంబర్ 1st వీక్ నుంచి మొదలు కావచ్చు అని మనకి ఒక స్ట్రాంగ్ సోర్స్.